శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ శివాయ గురవే నమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. అందరికీ నమస్కారం అండి. 14వ రోజు పారాయణము. అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి, మహాముని, నేను బహుపాపాత్ముడను, ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను. అయినా నా యందు దయతో మరల నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలను ఉపశమింపచెయ్యి అని ప్రార్థించాడు. దూర్వాసుడు అంబరీషుని తన బాహువులతో లేవనెత్తి, రాజా, ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి, కానీ బ్రాహ్మణుడను, తాపసిని, నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చెయ్యదు. అందువల్ల నీకు నమస్కరించబడలేదు అని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను, అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి, ద్వాదశి నాడు దానాదులు, క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశ ఘడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివించినా, రాసినా, వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు, మహాభాగ, కలియుగ కల్మషగతులు, రాగాది పాసయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది, అన్ని ధర్మాలలోనూ అధికమైనదేది, దేవతలందరికీ దేవాది దేవుడెవరు, దేనివల్ల మోక్షం కలుగుతుంది, మోహము దేనివల్ల నశిస్తుంది, జరామృత్యు పీడితులు, జడమతులు, మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములకపోయే తిరువేమిటి అని అడిగారు. అందుమీదట సూతుడు ఇలా చెప్పసాగాడు. మంచి ప్రశ్నలను వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాటనా స్నానాల వల్ల, వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వలన కలిగే అంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకు నేను నీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విశ్వానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము. సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను, సమయము చాలదు. కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను, వినండి. విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణుగాథలను వినేవారు విగత పావులై నరకదూరులై ఉంటారు. హరిప్రీత్యర్థులుగా స్నానదాన జప పూజ దీపారాధనలు చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశి యందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించేవారు జీవన్ముక్తులవుతారు. కార్తీక వ్రతం చేయని వారు కులమత వయోలింగ భేదారహితంగా అంధతామిత్రము అనే నరకానికి పొందుతారు. కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడతారు, విష్ణులోకాన్ని చేరుతారు. కార్తీక స్నానాన్ని చేసి విష్ణువర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకము, పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకి లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఃఖ విముక్తులై మోక్షాన్ని పొందుతారు. దీపదానం, కంచుపాత్ర దానం, దీపారాధనం, ధనఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యఫల ప్రదాలు. కార్తీక 30 రోజులు కార్తీక మహత్యాన్ని విన్నా, పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి, సంపత్తులు సంభవిస్తాయి, పుణ్యాత్ములవుతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి. 14వ రోజు పారాయణము సమాప్తము. ఓం సహనావవతు సహనోభునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.